హాయ్ నమస్తే అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోండి. వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. అదంతా బాగా వేగిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించండి. తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఏమైనా చాలకపోతే మరొకసారి వేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని దానిలో టమాటా గుజ్జును కూడా వేసుకొని కావలసినంత నీళ్ళని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.